హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. అదేంటంటే మనం డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, కాళ్ళ దగ్గర వేసుకునే పట్టాలు, అవి ఎలా ఈజీగా వదిలించుకోవాలి మురికి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. చాలా దుమ్ము పట్టేసి ఉంటాయి ఒక్కోసారి, అవి ఒక పట్టాన వదలవన్నమాట. కానీ ఇలా కనుక మీరు ట్రై చేయండి, తప్పకుండా త్వరగా మురికి వదిలిపోతుంది. మీకు అంత శ్రమ అనేది ఉండదనమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది. ముందుగా వేడి నీళ్ళని తీసుకోండి. మన దగ్గర ఎన్నైతే మాసిపోయిన డోర్ మ్యాట్స్ ఉన్నాయో దానికి తగినన్ని వేడి నీళ్ళని తీసుకొని దాంట్లో సర్ఫ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ మీకు ఏది వాడతారో అది వేసేసుకొని తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి ఇలాగా 2 పీసుల కింద వేసుకుని దాని రసం అంతా పిండేసిన తర్వాత ఆ చెక్కలు కూడా దాంట్లో వేసేయండి. సర్ఫ్ బాగా మిక్స్ అయ్యే వరకు మన చేతులతో బాగా మిక్స్ చేయండి. వేడిగా ఉంటాయి కాబట్టి, లేదంటే ఏదైనా గరిటెతో కానీ మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మన దగ్గర మాసిపోయి ఉన్న డోర్ మ్యాట్స్ని ఇలా ఒక్కొక్కటిగా ఈ వేడి నీళ్ళలో ముంచండి. ముంచడం వల్ల ఇలాగా మనం వేడి వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఆ వేడి నీళ్ళకి ఈ నిమ్మకాయకి మనకి మురికి అనేది బాగా వదిలిపోతుంది అనమాట. ఇలాగా మన దగ్గర ఎన్నైతే డోర్ మ్యాట్స్ మాసిపోయి ఉన్నాయో వాటన్నింటినీ ఇలా వేసేసుకోండి. ఇలాగా వేసేసుకొని మొత్తం ఒక్కొక్కటిగా ఇలాగా ఏ చేత్తో మెల్లిమెల్లిగా ఇలాగ డిప్ చేయండి. బాగా మురిగే వరకు ఉంచండి. ఇలాగా మన దగ్గర ఉన్న అన్నీ మాసిపోయినవి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ నిమ్మకాయకి వేడి నీళ్ళకి దాంట్లో ఉన్న జిడ్డు మురికి మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత ఒక నైట్ ఉంచేయండి. ఉంచేసి తెల్లారి బ్రష్ కొడితే బట్టల బ్రష్తో శుభ్రంగా ఇలా తెల్లగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఆరవేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసినాయో. మనకి మురికి అనేది అంతా పోతుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. ప్రతి ఇంట్లో డోర్ మ్యాట్స్ అనేది తప్పకుండా వాడతాం కదా. డోర్ మ్యాట్స్ కానీ ఇలా జిడ్డు పట్టిన ఏమైనా క్లాత్స్ కానీ ఇలాగా ఉతికితే చూసారు కదా, అంత మురికి పెట్టినవి కూడా ఇలా తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా మనం నిమ్మకాయ వేసాం, మంచి సర్ఫ్ అది కూడా వేసాం కాబట్టి స్మెల్ అనేది కూడా మంచిగా వస్తుంది. జిడ్డు కానీ అది మురికి కానీ ఇంకేం ఉండదు, మొత్తం వదిలిపోతుంది. ఒక నైట్ అంతా వదిలేము, లేదంటే ఒక 6 hours వదిలినా చాలన్నమాట. మురికి అంతా వదిలిపోతుంది. మనం కష్టపడకుండా బ్రష్ కొడితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఆరిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఇవి మనకి ఒక నెలంతా వచ్చేస్తాయి అనమాట. మనం నెలకొకసారి ఇలా వాష్ చేసుకున్నామంటే తెల్లగా వచ్చేస్తాయి, ఇంచక్క నీట్గా ఉంటాయి. నెల మొత్తం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ నెల అయిన తర్వాత ఒకసారి ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.